దేవునికి మహిమ కలుగునుగాక. దేవుని బిడ్డలారా, చేరి వచ్చిన వారందరికీ ప్రైజ్ ద లార్డ్. కొన్ని నిమిషాలు దేవుని వాక్యాన్ని ధ్యానిద్దాం. ఈ రోజున మన ముఖ్య ధ్యానాంశము నేను సిగ్గుపడను. ఈ రోజున మన ముఖ్య ధ్యానాంశము నేను సిగ్గుపడను. ఇవి ప్రసంగ పరిమళాలు, అనగా ఎన్నో ప్రసంగాలను చేయడం జరిగింది. ఈ యొక్క ప్రసంగము పరిమళమైనది, అనగా సువాసన కలిగినది. పరిమళము అంటే మంచి వాసన. ఈ అంశంలో 7 ముఖ్య భాగాలు ఉంటాయి. కనుక మనము జాగ్రత్తగా ఈ యొక్క వాక్యాన్ని విందాం. నేనేమని చెప్పాను? వాక్యము అంశము వెరీ గుడ్. చెప్పిన వాళ్ళందరికీ ప్రైజ్ ద లార్డ్. నీవు సిగ్గుపడనే పడొద్దు. దేని విషయమో దాని విషయం నేను చెప్తాను ఇప్పుడు. మత్తయి సువార్త 10వ అధ్యాయం 33వ వచనం. మాథ్యూ 10th chapter 33rd verse. మనుష్యుల ఎదుట ఎవడు నన్ను ఎరుగననునో వానిని పరలోకమందున్న నా తండ్రి ఎదుట నేను ఎరుగనందును. దేవునికి స్తోత్రం. ఇక్కడ దేవుని వాక్యంలో ఏమని వ్రాయబడి ఉంది అని అంటే, ఇది మన కొరకు దేవుడు చెప్తున్న మాటలు ఇవి. మనము దేవుని దగ్గర ఎలా ఉన్నాము, ఎలా ఉంటున్నాము, దాని విషయమై దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. మనుషుల ఎదుట ఎవడు నన్ను ఒప్పుకొనునో వానిని పరలోకమందున్న నా తండ్రి ఎదుట నేనును వానిని ఎరుగుదునను. యేసు ప్రభుల వారు ఈ మాట మనుషులతో చెప్తూ ఉన్నాడు. ఏమంటున్నాడనంటే, ఎవరైతే మనుషుల ఎదుట సంఘములో నా గురించి, అనగా యేసుక్రీస్తు ప్రభుల వారి గురించి చెప్తారో వారిని నేను పరలోకమందున్న తండ్రి ఎదుట వారి గురించి నేను సాక్ష్యం ఇస్తాను అని అంటున్నాడు. ఎవరైతే చెప్పరో వారిని నేను ఎరగను అని అందును అని అంటున్నాడు. నిజమే దేవుని బిడ్డలారా, మనము దేవుని దృష్టిలో ఎలా ఉండాలి? నమ్ముకున్న వారమైన మనము దేవునికి సాక్షులమై జీవించాలి. దేవుడు నీకు ఏ చిన్న మేలు చేసినా నీవు సాక్ష్యం చెప్పాలి. అది ఎవరు సంతోషిస్తారు? ఆ మాటలు విని దేవుడు సంతోషిస్తాడు. ఎందుకంటే నా కొరకు ఆయన సాక్ష్యము తండ్రి దగ్గర చెప్తాడు గనుక. ఎవరైతే ఒప్పుకోరో వారిని కూడా నేను ఒప్పుకోను, అనగా వారి విషయమై నేను సాక్ష్యం చెప్పను అని అంటున్నాడు. దేవునికి స్తోత్రం. ఎరుగననునో అనగా సిగ్గుపడునో. దేవుడి గురించి చెప్పడానికి సిగ్గుపడుతూ ఉంటారు. దేవుడు మేలు చేస్తాడు, కానీ చెప్పడానికి లేచి సిగ్గుపడుతూ ఉంటారు. కొంతమంది ఎట్లుంటారంటే, కొట్లాడుకున్న వారు ఎదురుగా కనిపిస్తే వీరు సాక్ష్యం చెప్పడానికి, అమ్మో నేను చెప్తే ఆమె ఏం చెప్తుందో, వేరులకు మా చుట్టాలకు ఏం చెప్తుందో అని భయపడి కూర్చుంటారు. దేవునికి స్తోత్రం. దేవుని బిడ్డారా, నీవు వాళ్లకు వీళ్ళు చూస్తారని సిగ్గుపడితే దేవుడు నిన్ను చూసి సిగ్గుపడతాడట. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. మనం ఎవరిని చూసి సిగ్గుపడడానికి వీల్లేదు. దేవుడు నీకు మేలు చేశాడా, నీవు ధైర్యంగా సాక్ష్యాన్ని చెప్పు. హల్లెలూయా. దేవుడు నీకు చేయలేదా, కామ్గా కూర్చో. దేవుడు చేసిండా, సాక్ష్యం ధైర్యంగా చెప్పు. దేవునికి మహిమ కలుగును గాక. దేవుని బిడ్డలారా, జమునా సిస్టర్ వాళ్ళ ఇంట్లో సాక్ష్యం చెప్పింది. నేను అనుకున్నా ఎప్పుడు నా గురించే చెప్తుంది సిస్టరు, నన్ను పొగుడుతుంది, కానీ ఈసారి ఎట్లా చెప్తుందో చూద్దాం అనుకున్నా. దేవునికి స్తోత్రం. మందిరం గురించి చెప్పింది తాను. చాలా సంతోషం అనిపించింది నాకు. నన్ను పొగిడితే, నన్ను పైకి లేపితే అది లాభం ఉండదు. యేసయ్యను పైకి లేపాలి. హల్లెలూయా. దేవుని మందిరాన్ని పైకి లేపాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. అప్పుడు దేవుడు దానిని బట్టి సంతోషిస్తాడు, వారిని బట్టి ఒప్పుకుంటాడు అని వాక్యంలో ఉంది.
బైబిల్లో ఆది కాండము 2వ అధ్యాయము 25వ వచనంలో ఒక చక్కటి మాట ఈడ మనం చూస్తాం. జెనసిస్ 2nd చాప్టర్ 25th వర్స్. అప్పుడు ఆదామును అతని భార్యయు వారిద్దరూ దిగంబరులుగా నుండిరి, అయితే వారు సిగ్గు ఎరగక యుండిరి. దేవునికి స్తోత్రం. ఇక్కడ మనం ఈ రోజున సిగ్గు గురించి మనము ధ్యానిస్తూ ఈ మాటలు వింటున్నాం. ఆదాము తన భార్య వారిరువురు మరి దిగంబరులుగా ఉండిరి అని వాక్యంలో ఉన్నది. అనగా దేవునికి స్తోత్రం, వారు బట్టలు లేకుండా ఉండిరి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎప్పుడండి వీళ్ళకు సిగ్గు వచ్చింది? ఎప్పుడైతే దేవుడు తినొద్దని చెప్పిన పండ్లను తిన్నారో అప్పుడు వాళ్ళకు సిగ్గు వచ్చింది. సిగ్గు ఎప్పుడు వచ్చింది? దేవుని మాట వినకుండా ఉన్నందుకు సిగ్గు వచ్చింది. దేవునికి స్తోత్రం కలుగును గాక. మనమంతా ఇప్పుడు సిగ్గుతోటే ఉన్నాం. ఎందుకు? బట్టలు ధరించినాం. మనకు సిగ్గు ఏందో తెలిసింది కనుక దేవునికి స్తోత్రం. వాళ్ళు బట్టలు లేనప్పుడు వాళ్ళు సిగ్గు ఉన్నదే అని తెలిసిందా వాళ్ళకి? లేదు. వాళ్ళు దిగంబరులుగా ఉన్నారు, కానీ వారు సిగ్గు ఎరగక యుండిరి. ఎప్పుడు వాళ్ళకు సిగ్గు వచ్చిందంటే తప్పు చేసిన తర్వాత సిగ్గు వచ్చింది. నిజమే, ఎవరైతే తప్పు చేస్తారో వాళ్ళు ధైర్యంగా తల ఎత్తుకోలేరు, తల దించుకుంటారు. అప్పుడు అర్థం చేసుకోవాలి వీళ్ళు సిగ్గుతో తల దించుకున్నారు. నిజమే దేవుని బిడ్డలారా, వీళ్ళు సిగ్గుతో బట్టలు కట్టుకున్నారు. అది కూడా దేవుడే వారికి తయారు చేసేసి, అమ్మ నన్ను చూస్తే నా ఎదుట నిలవలేకుండా సిగ్గుపడుతున్నారు కనుక వీళ్ళకు దుస్తులను ధరింపజేస్తానని చెప్పి వాళ్ళ సిగ్గును తొలగించాడు. హల్లెలూయా. ఈరోజు నీవు సిగ్గుపడుతున్నావా? దేవుని గురించి చెప్పడానికి, దేవుడు చేసిన మేలును చెప్పుకోవడానికి సిగ్గుపడుతున్నావా? దేవునికి స్తోత్రం. దేవుని బిడ్డలారా, దేవుని కొరకు మనం మంచి సాక్ష్యం కలిగి జీవించాలి. నేను మొన్నటి రోజున 2017లో సిల్వర్ జూబ్లీ అయింది మన చర్చ్ది. చాలామంది సిస్టర్స్ బ్రదర్స్ సాక్ష్యం చెప్పారు సంఘం గురించి. ఫస్ట్ అనురాధ సిస్టర్ చెప్పింది, అయిన తర్వాత విజయభారతి సిస్టర్ చెప్పింది, అయిన తర్వాత చాలామంది సిస్టర్స్ చెప్తా ఉంటే అబ్బా విజయభారతి సిస్టర్ చెప్పింది. ఎంత అద్భుతంగా చెప్పారంటే అంత అద్భుతంగా చెప్పారు. అది వింటుంటే నాకు చాలా సంతోషం అనిపించింది. అబ్బా ఇంత బాగా చెప్పిండ్రు వీళ్ళు. అది ఎప్పుడు 2017 సంవత్సరంలో స్టెఫెన్ చెప్పిండు, ఇంకా చాలామంది చెప్పిండ్రు. ఎంత బ్రహ్మాండంగా చెప్పినంటే దేవుని మందిరాన్ని పైకి లేపిండ్రు. హల్లెలూయా. అనగా నన్ను కూడా అన్నలేంది మేము ఇది ఇట్లా నేర్చుకోలేదని నన్ను కూడా చెప్పిండ్రు. బట్ నా పేరు అంత వద్దులే, కానీ దేవుని పేరు మందిరం పేరు చెప్పడము అది ఎంతో ఆశీర్వాదకరం. దేవుని బిడ్డలారా, దేవుడు సాక్ష్యాన్ని అది వింటూ ఉంటే చాలా మంచిగా అనిపిస్తుంటుంది. మళ్ళీ ఒకసారి అది వినాలి. అందుకే సాక్ష్యానికి సావు లేదు. హల్లెలూయా. మనిషికి చావు ఉంది, కానీ సాక్ష్యానికి చావు లేదు. కనుక దేవునికి స్తోత్రం కలుగును గాక. మొట్టమొదటిగా దేవుడు ఈ మాటలు మాట్లాడుతూ తెలియజేస్తున్నాడు. లూకా సువార్త 9వ అధ్యాయం 26వ వచనం. లూక్ 9th చాప్టర్ 26th వర్స్. నన్ను గూర్చియు నా మాటలను గూర్చియు సిగ్గుపడు వాడెవడో వాణ్ణి గూర్చి మనుష్య కుమారుడు తనకున్న తన తండ్రికిని పరిశుద్ధ దూతలకును కలిగియున్న మహిమతో వచ్చినప్పుడు సిగ్గుపడును. ప్రైజ్ ద లార్డ్. యేసుక్రీస్తు ప్రభుల వారు తిరిగి ఈ లోకానికి రాబోతూ ఉన్నారు. ఎన్నో సూచనలు జరుగుతూ ఉన్నాయి. ఈ యొక్క లాస్ ఏంజల్స్ దాని విషయమై అక్కడున్న క్రైస్తవులే సాక్ష్యం చెప్తున్నారు. ఇది దేవుని ఉగ్రత, ఈ స్థలములో పాపం ఎక్కువ అయిపోయింది, ఆ మంటలు కిందికెళ్ళి పోతున్నాయి, మళ్ళీ మీదికెళ్ళి మంటలు వస్తున్నాయి, దేవుడు దహించి వేశాడు. అలనాడు
సొదొమ గొమొర్రా పట్టణంలో భయంకరమైన పాపము విస్తరించినప్పుడు దేవుడు తన ఉగ్రతను ఆకాశం నుండి పంపించాడు. అగ్ని గంధకాలు, అగ్ని వర్షము కురిపించి ఏ ఒక్కరు మిగిలి ఉండకుండా అందరినీ హతమార్చాడు. లోతు కుటుంబం మాత్రమే అక్కడి నుంచి వారు రక్షణ పొందినారు. అదిగాక వాళ్ళు దేవుని మాట కూడా వినలేదు. దేవదూతలు దిగి వచ్చి వారిని ఇంట్లో నుంచి లాగి వారిని బయటికి తీసుకొచ్చారు. కాబట్టి దేవుని బిడ్డలారా, దేవుని వాక్యంలో ఈ విధంగా చెబుతూ దేవుడు మాట్లాడుతున్నాడు. నన్ను గూర్చి, నా మాటలను గూర్చి సిగ్గుపాడువాడెవడో వాణ్ణి గూర్చి మనుష్య కుమారుడు కూడా సిగ్గుపడతాడు. కాబట్టి దేవుని యొక్క మాటలను మనము జాగ్రత్తగా వినాలి, జాగ్రత్తగా వినాలి. మిగతా టైంలో పాటలు పాడుతుంటే చప్పట్లు కొట్టు, అటు ఇటు చూడు, అటు ఇటు మాట్లాడు, ఇంకా ఏమన్నా చేస్తూ ఉంటే ఏమన్నా చేయి. కానీ దేవుని మాటలు, దేవుని వాక్యం బోధించేటప్పుడు, ఎందుకంటే వాక్యము నిన్ను మారుస్తుంది. హల్లెలూయా. సాక్ష్యము నిన్ను కదిలిస్తుంది. హల్లెలూయా. కనుక దేవుని మాటలు ఎవరైతే వినరో వారిని గురించి నేను సాక్ష్యము చెప్తాను, సిగ్గుపడతాను. వాని గురించి మనుషుల కుమారుడు తనకును తన తండ్రికిని పరిశుద్ధ దూతలకును కలిగి ఉన్న మహిమతో వచ్చినప్పుడు సిగ్గుపడును. అనగా దేవుడు కూడా మన విషయమై సిగ్గుపడతాడట. కనుక దేవుణ్ణి సిగ్గుపరిచే వారంగా మనము చేయకూడదు. దేవుని సిగ్గుపరిచే వారంగా మనము చేయకూడదు. కనుక మనము క్రీస్తును ఎవరి ఎదుటనైనా ఒప్పుకోవాలి. అది కాకుండా మరి చాలామంది దేవుని మందిరానికి రావడానికి కారణం ఏంటి అని అంటే, ఈ సాక్ష్యాన్ని విని నేను కూడా పలానా సంఘానికి పోతే దేవుడు నాకు మేలు చేస్తాడు, నేను కూడా లేచి సాక్ష్యాన్ని చెప్తాను. నిజమే, దేవునికి స్తోత్రం కలుగును గాక. మనము ఒకరిని మార్చే విధంగా మనము వాడబడాలి. వారిని రక్షణలో నడిపించే విధంగా మారాలి మనం. కనుక వారిని ప్రభు యొక్క మందిరానికి నడిపించే విధంగా మనము మాట్లాడాలి. కనుక దేవునికి స్తోత్రం. దేవుని బిడ్డలారా, మొట్టమొదటిగా దేవుని మాట ఏంటంటే, క్రీస్తును ఒప్పుకొనుటలో సిగ్గుపడును. రెండవది, 1 పేతురు 4వ అధ్యాయం 16వ వచనం. 1 Peter 4th chapter 16th verse. ఎవడైనను క్రైస్తవునైనందుకు బాధ అనుభవించిన ఎడల అతడు సిగ్గుపడక ఆ పేరును బట్టియే దేవుణ్ణి మహిమపరచవలెను. ఎవడైనను క్రైస్తవుడిగా ఎప్పుడవుతాడు అని అంటే, యేసు ప్రభువును నమ్మిన తర్వాత క్రైస్తవుడిగా అవుతాడు. దే ఆర్ కాల్డ్ యాజ్ ఎ క్రిస్టియన్. దేవుని కలిగినందుకు వాడు క్రైస్తవుడుగా అనబడుతూ ఉన్నాడు. కాబట్టి ఆ పేరును బట్టి దేవుణ్ణి సంతోషించాలి. క్రైస్తవుడైనందుకు బాధ అనుభవించక తప్పదు. అనగా క్రీస్తు పేరు చెబితే కూడా కొంతమందికి జెలసీ, మంట, వాడు రావద్దు అని అనేవారు ఉన్నారు. దేవునికి స్తోత్రం. దేవుని బిడ్డలారా, దేవుడు మరి ఈ యొక్క మాటలను ఈరోజు తెలియజేస్తూ మాట్లాడుతున్నాడు. ఆ విధంగా మీలో చాలామందిని ఆ విధంగా నిందించిండొచ్చు, మాటలతో బాధించిండవచ్చు, మిమ్మల్ని రకరకాలుగా దేవుని మందిరానికి వస్తుంటే మిమ్మల్ని తిట్టి ఉండవచ్చు. ఆ విధంగా అనుభవించడము అది మీకు మంచిది. హల్లెలూయా. బాధ అనుభవించిన ఎడల అతడు సిగ్గుపడక ఆ పేరును బట్టి దేవుణ్ణి మహిమపరచవలెను. నిజమే, ఆ పేరు అందరికీ రాదు. దేవుని నమ్మిన వానికే ఆ పేరు వస్తుంది, క్రైస్తవుడు అని. కనుక దేవునికి స్తోత్రం. దేవుని బిడ్డలారా, దేవుడు కులాన్ని మార్చుకోమనడం లేదు, మతాన్ని మార్చుకోమనడం లేదు. ఏమంటున్నాడు? క్రీస్తుకు సాక్షిగా జీవించమంటున్నాడు. కనుక మనము క్రీస్తును కలిగిన వారమైన మనము క్రీస్తుకు సాక్ష్యమై ఉండాలి. అనగా మన మాటలో,
మన ప్రవర్తనలో, మన చూపులో, మన నడకలో, మన క్రియలలో ఎవరు కనిపించాలి? క్రీస్తు కనిపించాలి. హల్లెలూయా. అంతే తప్ప మనము జాగ్రత్తగా ఉండి దేవుణ్ణి మహిమపరుస్తూ సాక్షిగా ఉండాలని దేవుని మాటలు సెలవిస్తూ ఉన్నాయి. ఆ బాధను కలిగినప్పుడు మనకు సిగ్గు పడొద్దు. రెండవదిగా, క్రైస్తవునిగా బాధలు కలిగినప్పుడు సిగ్గుపడను. మూడవది, 2 తిమోతి 1 చాప్టర్ 8 వర్స్. 2 తిమోతి 1 అధ్యాయం 8వ వచనం. కాబట్టి నీవు మన ప్రభు విషయమైన సాక్ష్యమును గూర్చి అయినను, ఆయన ఖైదీనైన నన్ను గూర్చి అయినను సిగ్గుపడక, దేవుని శక్తిని బట్టి సువార్త నిమిత్తమైన శ్రమానుభవములో పాలివాడవై ఉండుము. ప్రైజ్ ది లార్డ్. కాబట్టి నీవు మన ప్రభువు విషయమైన సాక్ష్యమును, అనగా యేసుక్రీస్తు ప్రభు వారి విషయమైన సాక్ష్యం. చాలామంది యేసు ప్రభు నమ్మిన తర్వాత వారి ప్రయాణమంతా క్రీస్తుతో కొనసాగుతూ ఉండింది. నిన్నటి రోజున మేము బ్యాప్టిస్ట్ చర్చ్ నారాయణగూడ ఒక ఫ్లారెన్స్ అమ్మగారి యొక్క మెమోరియల్ సర్వీస్కి వెళ్ళాం. గడిచిన నెలలో అమ్మగారి కోడలు గారు మమ్మల్ని ఆహ్వానించారు. మా కుటుంబం మేము అక్కడికి వెళ్ళాం. నన్ను ఆ చర్చ్ డెడికేషన్కి వాక్యం చెప్పడానికి రమ్మని పిలిచారు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అమ్మగారు వాళ్ళ కూతురు ఆ యొక్క సంఘాన్ని స్థాపించారు. తన భర్త గారు మంచి దైవ సేవ చేసి తను ప్రభునందు నిద్రించాడు. తనకు ఒక కోరిక ఉండింది. ఏంటంటే, నేను దేవుని మందిరాన్ని కట్టాలి. హల్లెలూయా. దేవుని మందిరాన్ని కట్టాలి. దేవునికి స్తోత్రం. దేవుని మందిరము కట్టడము మామూలు విషయం కాదు. దేవుని మందిరాన్ని స్థాపించడము మామూలు విషయం కాదు. దేవుని మందిరము మీద ఎవరికైతే ఆప్యాయత, ప్రేమ, కట్టాలన్న ఆశ ఉంటుందో దేవుడు వారి ద్వారా కట్టిస్తూ ఉంటాడు. అందరం కట్టలేం, ధనమున్నా కట్టలేం. ఎందుకంటే బైబిల్లో దావీదు దగ్గర చాలా ధనం ఉంది, కానీ నేను కట్టాలనుకున్నాడు. పనివాళ్ళు చాలామంది ఉన్నారు, కానీ దేవుడు దావీదుతో మాట్లాడి, దావీదు నువ్వు కట్టకు, దావీదు నీ కుమారుని ద్వారా నేను కట్టిస్తాను, కాబట్టి నువ్వు తొందరపడి కట్టియకు అని దేవుడు అతనితో మాట్లాడతాడు. అప్పుడు దావీదు సరే ప్రభు అని దేవుని సన్నిధిలో ఒప్పుకుంటాడు. తన కుమారుడైన సొలొమోను మహారాజు దాన్ని కడతాడు. అదేవిధంగా ఆ ఫ్లారెన్స్ అమ్మగారు కట్టారు, స్థాపించారు. తన భర్త కోరికను తను నెరవేర్చింది. తను ప్రభునందు నిద్రించింది. చాలా మంచి సాక్ష్యం కలిగిన అమ్మగారు సంఘములో పాటలు పాడుతూ, పాటలను రాస్తూ, దేవుణ్ణి మహిమపరుస్తూ తన జీవిత కాలం గడిపింది. జవహర్లాల్ నెహ్రూ గారి ప్రధానిగా ఉన్నప్పుడు ఆమె ఆయన ఎదురుగా పాటలు పాడింది. అంటే అప్పుడు ఉన్న ఆమె మొన్నటి రోజున తను ప్రభునందు నిద్రించింది. దేవునికి స్తోత్రం. అదేవిధంగా క్రీస్తు కొరకు సిగ్గుపడలేదు. హల్లెలూయా. అది నేను చెప్తున్నది. సిగ్గుపడకుండా ఆమె దేవుని కొరకు చాలా సంఘములో పరిచర్య చేసినట్లుగా నిన్నటి రోజున తను సాక్ష్యం చెప్తుంటే వింటూ ఉన్నాను. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఆమె రక్షింపబడినప్పటి నుండి మంచి సాక్ష్యం కలిగి జీవించింది. సంఘములో పరిచర్య చేసింది, మంచి సాక్ష్యం కలిగింది. అయిన తర్వాత పేదవారిని ఆదరించింది. ఎవరొచ్చినా అన్నము తినిపో అనేదట. బయట నుండి ఎవరు వచ్చినా వారికి ఆతిథ్యమునిచ్చింది. అనగా వాక్యానుసారంగా ఆమె ప్రభు కొరకు కృషి చేసింది. మొన్నటి రోజున అపోలో హాస్పిటల్లో ఆమెను అడ్మిట్ చేయగానే ఆఖరిలో దేవుడు నన్ను రమ్మంటున్నాడు, దేవుని కొరకు మంచి సాక్ష్యాన్ని సంపాదించాను,
వెళ్ళిపోతున్నాను అని చెప్పేసి వెళ్ళిపోయింది. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. దేవుని బిడ్డలారా, అనగా మనం చనిపోయేటప్పుడు కూడా మంచి సాక్ష్యాన్ని కలిగి జీవించాలి. అది చాలా ప్రాముఖ్యమైంది. ఆ మందిరంలో ఉన్న వారందరూ ఆమె గురించి చెప్తూ ఉన్నారు. కనుక దేవునికి స్తోత్రం. దేవుని బిడ్డలారా, దేవుడు ఇక్కడ ఈ మాటలు తెలియజేస్తూ మాట్లాడుతున్నాడు. కాబట్టి నీవు మన ప్రభువు విషయమైన సాక్ష్యమును గూర్చి అయినను, ఆయన ఖైదీనైన నన్ను గూర్చినైనను సిగ్గుపడక. పౌలు గారు ఈ మాట అంటున్నారు. నేను క్రీస్తు కొరకు సాక్షిగా ఉన్నందుకు నన్ను జైల్లో వేశారు, ఖైదీగా చేశారు. కానీ నేను అక్కడ ఊరుకోలేదు. హల్లెలూయా. ఆయన ఏం చేశాడు? జైల్లో ఉన్నాక కూడా సువార్తను ప్రకటించాడు. హల్లెలూయా. అందులో ఎంతోమంది ఉన్నారు, కానీ దేవుడు మాత్రము అతన్ని అక్కడ ఊరికే కూర్చుండబెట్టలేదు. ప్రార్థనా పాటల ద్వారా అక్కడున్న వాడికి అందరికీ కూడా రక్షణ వచ్చేలాగున చేశాడు. కనుక దేవుని బిడ్డలారా, నీ ఇంట్లో మరి నీ పక్కవారు, నీ ఎదురుగా ఉన్నవారు, నీ వీధిలో ఉన్నవారు, నిన్ను బట్టి వారు రక్షింపబడాలి. హల్లెలూయా. నిన్ను బట్టి వారు రక్షింపబడాలి. కనుక దేవునికి స్తోత్రం. మరి మనము క్రీస్తు కొరకు చెప్పడానికి సిగ్గు మనము పడకూడదని దేవుని వాక్యము చెప్తూ ఉంది. దేవుని శక్తిని బట్టి స్వార్థ నిమిత్తమైన శ్రమానుభావంలో పాలుపడనయ్యుండుము. శ్రమానుభావము అనగా ఈ యొక్క క్రీస్తును ప్రకటిస్తూ ఉంటే, మనము సువార్తను ఇతరులకు చెప్తూ ఉంటే కూడా సైతానుడు ఎదుటి వారి లోపల దూరి అనేక ఆటంకాలను, ఇబ్బందులను, శ్రమలను తీసుకురాగలరు. చూడండి, మనం దేవుని వాక్యాన్ని వింటున్నాం. మీ కుటుంబంలో అందరూ రక్షణ పొందారా? ఈరోజు ఒక ప్రశ్న. ఒక్క బ్రదర్ చెయ్యెత్తాడు, ఇద్దరు ఎత్తారు, ముగ్గురు ఎత్తారు. రక్షణ లేదు అందరి ఇళ్ళల్లో. ఎంతమంది ఉన్నారు? 100 మంది ఉన్నారు, నలుగురు. చూసారా? మరి నీ బంధువుల పరిస్థితి? ఇంకెప్పుడు యేసు ప్రభు రాకడనేమో దగ్గరైపోయింది, క్యాలిఫై అయిన న్యాయమో కాలిపోయింది. కాలక ముందు మెరిసింది బాగా. బా, ఏం మెరిసింది ఆ పట్టణము! అబ్బా, చమక్ 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 చమక్. ఇప్పుడు కాలి బూడిదైపోయింది. హల్లెలూయా. ఒకే ఒక ఇల్లు కాపాడబడ్డది. ఎరికో పట్టణము కూడా నాశనం అయినప్పుడు రాహేలు ఇల్లు మాత్రం కాపాడబడింది. కనుక ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, నీవును నీ ఇంటి వారును రక్షణ పొందాలి. ఇంకా రక్షణ లేకుండా ఉన్నట్లయితే మనము అలాంటి ఏడుపు, అలాంటి వేదన మనం అనుభవించవలసి వస్తుంది. కనుక దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుని విషయమై నీవు సిగ్గుపడితే దేవుడు నీ విషయమై సిగ్గుపడతాడు. కాలిపోతుంటే చూస్తాడు. నువ్వు ప్రార్థన చేస్తుండొచ్చేమో, కేకలు వేస్తుండొచ్చేమో, శ్రమ అనుభవిస్తుండొచ్చేమో, కానీ అప్పుడు రక్షణ లేదు. సమయము దాటిపోయింది. నీ ద్వారా ఒక ఆత్మ కూడా రక్షణలోనికి రాలేదు. నీ ఇంటి వారే చక్కగా లేరు, ఇంకా వేరేళ్ళు నిన్ను బట్టి ఎవరు రక్షణ పొందుతారు? కనుక దేవునికి మహిమ కలుగును గాక. దేవుని బిడ్డలారా, ఈ రోజున దేవుని శక్తిని బట్టి సువార్త నిమిత్తమై శ్రమానుభవంలో పాలుబాడులై ఎండుము. శ్రమ వచ్చినప్పుడు తట్టుకొని మనము వారికి మంచి మార్గంలో నడిపించే విధంగా దేవుడు మనల్ని వాడుకోవాలి. ఆయన సాక్ష్యం చెప్పడంలో ఎప్పుడు సిగ్గు పడకూడదు. మూడవదిగా, క్రీస్తును గూర్చి సాక్ష్యం ఇచ్చటలో సిగ్గుపడను. నాలుగవది, రోమన్స్ 1st చాప్టర్ 16th verse, రోమీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 16వ వచనం. సువార్తను గూర్చి నేను సిగ్గుపడువాడను కాను, ఏలయనగా నమ్ము ప్రతి వానికి మొదట యూదునికిని గ్రీసు దేశస్థునికి కూడా రక్షణ కలగజేయుటకు అది దేవుని శక్తి అయి ఉన్నది. సువార్త గూర్చి నేను సిగ్గుపడువాడను కాను. ఎవరంటున్నారు ఈ మాట?
అపోజిట్ పౌలు గారు ఈ మాట రోమీయులకు రాస్తూ ఉన్నాడు. రోమన్స్ ఎలాంటి వారంటే చాలా కఠినాత్ములు. రోమ్ ప్రభుత్వమే యేసు ప్రభుల వారిని సిలువకు అప్పజెప్పారు. దేవునికి స్తోత్రం. దేవుని బిడ్డలారా, ఈ యొక్క రోమీయులు వారు పూజించే దేవుడు యెహోవా దేవుడు. వారికి అర్థం కాక ఆయనే దేవుడు, వేరే దేవుడు లేడు అని పాత నిబంధన గ్రంథంలో వ్రాయబడ్డది. వేరే దేవుడు లేనన్న వాడు యేసుక్రీస్తు ప్రభువు రూపంలో ఆ యెహోవా దేవుడే వచ్చాడని వారు ఏమాత్రము నమ్మరు. వారు నమ్మరు. కాబట్టి ఇక్కడ వాక్యంలో ఏమని చూస్తున్నామనంటే, సువార్తను గూర్చి నేను సిగ్గుపడువాడను కాదు. ఆ రోమీలకే సువార్తను ప్రకటించాడు అపోజిట్ పౌలు. యేసుప్రభు ఎప్పుడు వచ్చాడండి? అపోజిట్ పౌలు రాకముందే ఆయన వచ్చాడు, రక్షణ పొందాడు. అయినా మహాభయంకరమైన కఠినాత్ముడు. క్రీస్తును నమ్ముకున్న వారిని భయంకరంగా హింస పెట్టినవాడు, చంపినవాడు. స్త్రీలను చూడకుండా కూడా దేవుని మందిరంలో నుంచి వెంట్రుకలను పట్టుకొని ఈడ్చుకొని వెళ్ళినవాడు, ఎంతలో హతమార్చినవాడు. ఆ రోమా ప్రభుత్వం అలాంటి అధికారం తనకిచ్చింది. యెహోవా దేవుడు తప్ప వేరొక దేవుణ్ణి ఎవరైనా నమ్మితే, పూజ చేస్తే వారిని చంపేయాలి. కానీ పౌలు గారు అక్కడికే వెళ్ళి ఆ రోమీలకే సువార్తను ప్రకటించాడు. హల్లెలూయా. వారు చాలామంది రక్షింపబడ్డారు, రక్షణ పొందినారు. ఎందుకంటే పౌలు మార్చబడ్డాడు. ఆయన ఎంత కఠినాత్ముడుగా ఉండి ఎంత మందిని హతమార్చాడో ఆయనను బట్టి అనేకులు రక్షింపబడ్డారు. ఏలైనగా నమ్ము ప్రతివానికి, చాలామంది మనం అనుకుంటాం, వాళ్ళు నమ్ముతారో నమ్మరో, వాళ్ళే నమ్ముతారు. హల్లెలూయా. నువ్వు మొండిగా దేవుని సువార్తను వాళ్ళకి చెప్పు, ఖచ్చితంగా నమ్ముతారు. మొండితనాన్ని చేస్తాం, ఒకరితో కొట్లాట పెట్టుకుంటే మాట్లాడడం. ఆ మొండితనం అవసరం లేదు ఇక్కడ. ఎట్లాంటి మొండి? క్రీస్తు కొరకు మొండిగా ఉన్న వారికి సువార్తను ప్రకటించండి. హల్లెలూయా. క్రీస్తును నమ్మని వారికి సువార్తను ప్రకటించండి. వాళ్లకు నమ్మకం వస్తుంది, అయినా వాళ్ళు స్టబన్గా ఉంటారు. దేవుని బిడ్డలారా, ఏం చేస్తారంటే, నమ్ము ప్రతివానికి మొదట యూదులు వారు అసలే నమ్మరు. అయినా వారి మధ్యలో వాడబడ్డాడు అపోజిట్ పౌలు. హల్లెలూయా. దేవుడు అతన్ని వాడుకున్నాడు. అదే కాకుండా గ్రీకు దేశస్థులకు, వాళ్ళకు కూడా రక్షణ లేదు. పౌలు వాళ్ళకు కూడా వెళ్ళి సువార్తను ప్రకటించాడు. అంటే ఎవరెవరికైతే సువార్త అందలేదో వాళ్లకు సువార్తను మనము చెప్పడానికి దేవుడు మనకు అవకాశాన్ని ఇస్తూ ఉన్నాడు. రక్షణ కలుగజేయుటకు అది దేవుని శక్తి అయి ఉన్నది. నువ్వు దేవుని మాటలు వాళ్ళకి చెప్పు. రక్షణ ఎవరు కలుగజేస్తారు? దేవుడు. దేవుని శక్తి వారికి రక్షణ కలుగజేస్తూ ఉంటుంది. కాబట్టి దేవునికి మహిమ కలుగును గాక. దేవుని కొరకు నేను కొత్తలా వాడబడ్డా. ఎలా వాడబడ్డానంటే, వాళ్ళకు వెళ్ళి చెప్పలేము. కొంతమంది వాళ్ళు నమ్మరు. కాబట్టి చిన్న చిన్న స్టిక్కర్స్ తీసుకుపోయి వాళ్ళ ఇంట్లలో అతకబెట్టేవాడిని, స్కూటర్స్కి అతకబెట్టేవాడిని, వ్యాన్స్కి అతకబెట్టేవాడిని, ఆటోలోకి అతకబెట్టేవాడిని, వాళ్ళ ఇండ్లలో అల్మారీలకు అతకబెట్టేవాడిని. అనగా 28 సంవత్సరాల క్రిందట అతకబెట్టిన ఆ యొక్క స్టిక్కర్స్ ఇప్పటికి కూడా ఉన్నాయి. హల్లెలూయా. బ్రదర్, మీరు పెట్టిన స్టిక్కర్ చూడండి అని అంటారు. నిజమే. దేవునికి స్తోత్రం. దేవుని బిడ్డలారా, ఎక్కడ పోయినా నేను ఆయనకు సాక్షిగా జీవించాను, జీవిస్తూనే ఉన్నాను, జీవిస్తాను. హల్లెలూయా. కాబట్టి మీరు కూడా అదే విధంగా ఉండాలని ఈ మాటలు తెలియజేస్తూ మాట్లాడుతున్నాను. 4వదిగా, క్రీస్తు సువార్తను ప్రకటించటంలో సిగ్గుపడను. 5వది, 2 తిమోతి 1 chapter 12th verse, 2 తిమోతి 1వ అధ్యాయం 12వ వచనం. ఆ హేతువు చేత
ఈ శ్రమలను అనుభవించుచున్నాను గాని నేను నమ్మిన వాణ్ణి ఎరుగుదును గనక సిగ్గుపడను. నేను ఆయనకు అప్పగించిన దానిని రాబోవుచున్న ఆ దినముల వరకు ఆయన కాపాడుగలడని రూఢిగా నమ్ముకొనుచున్నాను. దేవుని బిడ్డలారా, పౌలు గారు రూఢిగా నమ్ముతున్నాడు. నేను ఎప్పటి వరకు క్రీస్తును ప్రకటిస్తాననగా యేసయ్య వచ్చేంత వరకు నేను ప్రకటిస్తాను. నేను నమ్ముతున్నాను ఆయన నన్ను కాపాడగలడని. హల్లెలూయా. దేవుడు మిమ్మల్ని కూడా కాపాడగలుగుతాడు. నీవు దేవుని కొరకు, అయ్యా నేను నీకు సాక్షిగా ఉంటా, నీ సువార్తను అనేకులకు అందిస్తాను, తెలియజేస్తాను అని నీకు ఎప్పుడైతే నమ్మకం కలుగుతుందో నీవు ధైర్యంగా సువార్తను చెప్పగలుగుతావు. పౌలు గారు నమ్మారు కాబట్టి తిమోతికి రాస్తూ ఈ మాటలు చెప్తూ ఉన్నాడు. నీవు దేవుని నమ్ముతున్నావు కాబట్టి ఆయన రాకడొచ్చేంత వరకు ఈ సువార్త ఆగిపోకుండా సాగిపోతూ ఉండాలి. నువ్వు చెప్తూనే ఉండాలి. ఈ హేతువు చేత ఈ శ్రమలను అనుభవించుచున్నాను కానీ, శ్రమలు వస్తాయి, అయినా దేవుడు మీద మనకు నమ్మకం ఉంటుంది కాబట్టి దేవుడు కాపాడుతూ ఉంటాడు. నేను నమ్మిన వాని ఎరుగుదును గనుక సిగ్గుపడను. యేసు ప్రభువుని నమ్ముతున్నాడు పౌలు కాబట్టి నేను సిగ్గుపడను. నాకు ఎన్నో అద్భుత కార్యాలు దేవుడు చేశాడు, ఎన్నో ఆశ్చర్య కార్యాలు చేశాడు, నాకు ఎన్నో శ్రమలు వస్తే నన్ను రక్షించాడు, నేను ఎన్నో బాధలు అనుభవిస్తూ సువార్తను ప్రకటించాను అని పౌలు గారు అంటూ ఉన్నారు. కనుక దేవుని బిడ్డలారా, మరి దైవ సేవకులు, ప్రవక్తలు వారు కూడా దేవుని కొరకు రోషంగా, పౌరుషంగా దేవుని యొక్క పరిచర్యను కొనసాగించారు. అందుకే డాక్టర్ బిల్లీ గ్రామ్ గారు అన్నారు, అయ్యా ఇంత మంచిగా నీవు దేవుని సేవ చేస్తున్నావు, దాని వెనుక ఉన్న కారణం ఏంటి అని అన్నాడు. అంటే ఆయన అన్నాడు ప్రార్థన అని అన్నాడు. మళ్ళీ కొంతమంది వచ్చి ఆయన అడిగారట, అయ్యా మరి ఇంత బాగా నువ్వు పరిచర్య చేస్తూ ఎక్కడ పోయినా నీ వాక్యాన్ని విని చాలామంది రక్షింపబడుతున్నారు, ఏంటి కారణం అని అంటే ప్రార్థన అని అన్నాడట. మళ్ళీ కొందరు వచ్చి మళ్ళీ అదే ప్రశ్నను ఆయన అడిగినప్పుడు ఆయన మళ్ళీ ఆన్సర్ ఇచ్చాడట, ప్రార్థన. 2-3 సార్లు అడిగినప్పుడు ప్రార్థన 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 అన్నాడట. కనుక దేవుని బిడ్డలారా, మనము ప్రార్థన బలమును కలిగి ఆయన సువార్తను చెప్పాలని ప్రభు పేరట మనవి చేయించు ఉన్నాను. ఎంత శ్రమలు వచ్చినా మనం దాన్ని తట్టుకొని మనము దేవుని మాటలు ఇతరులకు చెప్పాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. శ్రమ వచ్చినప్పుడు దాని నుండి తప్పించుకునే ప్రయత్నం కూడా మనం చేయాలి. చేయొద్దంటలేను నేను, దాని నుండి తప్పించుకోవాలి, మళ్ళీ దేవుని సువార్తను ప్రకటించాలి. ఏదైనా అపాయం వస్తుంది అని అంటే అక్కడి నుండి తొలగిపోయి వారితో సమాధానపడి జరిగిపోవాలి. మూర్ఖంగా మనము చెప్పకూడదు, చేయకూడదు. కాబట్టి నిన్ను బట్టి దేవుని నామము దూషింపబడుతూ ఉంటుంది. కాబట్టి దేవుడు తెలివినిచ్చాడు కాబట్టి తెలివిగా దేవుని మాటలు అనేకులకు తెలియజేయాలి. ఎందుకంటే ఈ యొక్క యేసుక్రీస్తు నామంలో పాపం లేదు. హల్లెలూయా. ఆయన పరిశుద్ధుడు కనుక ఆ యొక్క పరిశుద్ధతను ఇతరులకు తెలియజేయడానికి మనము క్రీస్తు కొరకు సాక్షులమై జీవించాలని ఈ మాటలు తెలియజేస్తున్నాను. 5వదిగా క్రీస్తులో శ్రమ వచ్చినను సిగ్గుపడను. 6వది ఫిలిప్పీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 19వ వచనం. ఫిలిపియన్స్ 1st chapter 19th verse. మరియు నేను ఏ విషయంలోనూ సిగ్గుపడక ఎప్పటి వలనే ఇప్పుడును పూర్ణ ధైర్యముతో బోధించుట వలన నా బ్రతుకు మూలంగానైనా సరే, చావు మూలంగానైనా సరే, క్రీస్తు నా శరీరమందు ఘనపరచబడునని. ప్రైజ్ ద లార్డ్. నా బ్రతుకు మూలముగానైనను సరే, చావు మూలమునైనను సరే, క్రీస్తు నా శరీరమందు ఘనపరచబడునది. దేవునికి స్తోత్రం. నీ యొక్క శరీరం ద్వారా నీవు ఘనపరచబడకూడదు. నీ యొక్క శరీరం ద్వారా నీవు ఘనపరచబడకూడదు. ఎవరు ఘనపరచబడాలి? నీ దేవుడు. హల్లెలూయా. ఆయన పేరే యేసు. నీ శరీరం ద్వారా యేసయ్య ఘనపరచబడాలి. ఎందుకు అనంటే ఈ శరీరము శాశ్వతంగా ఉండదు. ఇది ఎప్పుడో అప్పుడు రాలిపోతుంది. ఇది ఎప్పుడో అప్పుడు గతించిపోతుంది.
కనుక దేవుని బిడ్డలారా, దీని విషయమై మనము చింతపడకూడదు. ఈ శరీరం విషయమై చింత చాలామందికి. ఇంక మళ్ళీ నేను చెప్తే మళ్ళీ బాధపడతారు, ఇట్లా చేస్తుంటారు. కాబట్టి నేను అదేం చెప్పదలుచుకోలేదు, చెప్పాను. శరీర విషయమై, శరీరం సుఖంగా ఉండాలని, అందంగా ఉండాలని ఎన్నో ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. కాబట్టి దేవునికి స్తోత్రం, ఈ రోజు నుంచి దాని గురించి మర్చిపోండి. నా శరీరం ద్వారా యేసయ్య మహిమపరచబడాలి. హల్లెలూయా. నాకు దేవుడు శరీరం ఇచ్చాడు కాబట్టి దీని ద్వారా దేవుడు మహిమ పొందాలి. ఈ శరీరం ద్వారా నేను మహిమ పొందొద్దు. ఎవరు మనల్ని మెచ్చుకున్నా మనము సంతోషపడొద్దు. చాలామంది ఎవరైనా మెచ్చుకోగానే అబ్బా హ్యాపీనెస్ ముఖంలో వెలిగిపోతుంటుంది. అరే సిస్టర్, నన్నేం మెచ్చుకుంటున్నావు? ఆ దేవుణ్ణి మెచ్చుకో. నాకు దేవుడు ఆ కళనిచ్చాడు, ఆ పాటల వరం ఇచ్చాడు. దేవుణ్ణి మెచ్చుకో. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇక్కడ మరి నా శరీరం మందు ఘనపరచబడినను. నా శరీరము ఎట్లాంటిదంట? 21వ వచనంలో, నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే, చావైతే లాభము. పౌలు గారి మాట అంటున్నారు. నా మట్టుకు అయితే బ్రతుకుట క్రీస్తే, చావైతే కూడా లాభమే. బ్రతికినంత కాలము యేసయ్య కొరకు జీవిస్తాను, చనిపోతే యేసయ్య దగ్గరికి వెళ్తాను. హల్లెలూయా. కనుక దేవునికి స్తోత్రం కలుగును గాక. మరి దేవుడు ఫిలిప్పీకు రాస్తూ ఉన్నాడు అపోస్తలుడైన పౌలు, దేవుని ఆజ్ఞను బట్టి. మరియు నేను ఏ విషయంలోనూ సిగ్గుపడక ఎప్పటి వలనే ఇప్పుడును పూర్ణ ధైర్యంతో బోధించటం వలన. అపోస్తలుడైన పౌలు ఇలా బోధించాడట, పూర్ణ ధైర్యంతో దేవుని వాక్యాన్ని బోధించినాడు. ఎందుకంటే ఆయన బ్రతుకు మీద కూడా అంత ఆశ కలిగి లేడు. ఏదో ఒకరోజు మనం కన్ను మూస్తాం. బ్రతికిన కొన్ని సంవత్సరాలైనా దేవుని కొరకు బ్రతకాలి. ఇప్పుడు చూడండి, ఆ సాక్ష్యాన్ని నేను వింటా ఉంటే నాకు చాలా సంతోషం అనిపిస్తుంది. వీళ్ళేనా మాట్లాడింది? ఆ రోజుల్లో ఎంత బాగా చెప్పారు సాక్ష్యము. నిజమే, దేవునికి స్తోత్రం. ఆ సాక్ష్యం ఇప్పటికి కూడా రివైవ్ చేస్తూ ఉంది. కనుక అపోస్తలుడైన పౌలు అదే అనుకున్నాడు, నేను బ్రతికితే క్రీస్తు కొరకే బ్రతుకుతా, చనిపోతే క్రీస్తు దగ్గరికే వెళ్ళిపోతా. కనుక దేవునికి మహిమ కలుగును గాక. 6వదిగా, ఏ విషయంలో సిగ్గుపడను. 7వది, రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 5వ వచనం. రోమన్స్ 5th chapter 5th verse. ఎందుకనగా ఈ నిరీక్షణ మనలను సిగ్గుపరచదు, మనకు అనుగ్రహింపబడిన పరిశుద్ధాత్మ ద్వారా దేవుని ప్రేమ మన హృదయములలో కుమ్మరింపబడి ఉన్నది. ప్రైజ్ ద లార్డ్. ఎందుకనగా ఈ నిరీక్షణ మనలను సిగ్గుపరచదు. నిరీక్షణ అంటే ఎదురు చూడడం. యేసు ప్రభుల వారు తిరిగి వస్తున్నారు, ఆయన రానయ్యున్నారు అని పదే 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 దేవుని సేవకులు, ప్రవక్తలు, బైబిల్ గ్రంథము చెప్పింది. ఎందుకు అంటే ఆయన వచ్చే ముందు ఏవేవైతే జరుగుతాయో బైబిల్లో అన్నీ రాయబడి ఉన్నాయి. అవన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి కనుక ఆయన రాక తప్పదు. ఆయన ఖచ్చితంగా వస్తాడు. అలాగే ఆయన చెప్పినవన్నీ నెరవేరుతున్నాయి కనుక ఆయన రాకడ కూడా ఖచ్చితంగా ఉంటుంది అని నేను కూడా రక్షణ పొందినప్పటి నుంచి వింటున్నాను. యేసు ప్రభు రాబోతున్నాడు. తెలిసినాక కూడా కొన్ని మిస్టేక్స్ జరుగుతూ ఉన్నాయి. కానీ సరిదిద్దుకుంటూ నా జీవితాన్ని కాపాడుకుంటూ ఇది ఎప్పుడో ఆరిపోతుంది, ఆరిపోకముందు పరలోక రాజ్యంలోనికి వెళ్ళాలన్న నిరీక్షణ కలిగి జీవిస్తున్నాను. హల్లెలూయా. నిరీక్షణ కలిగి జీవిస్తున్నాను. కాబట్టి దేవుని బిడ్డలారా, దేవుని ప్రేమ మనకు అనుగ్రహింపబడిన పరిశుద్ధాత్మ ద్వారా దేవుని ప్రేమ మన హృదయములలో కుమ్మరింపబడుచున్నది. దేవునికి స్తోత్రం. మనము దేవుని మందిరానికి
వస్తూ ఉంటే దేవుడు మన హృదయంతో వాక్యం ద్వారా మాట్లాడుతూ ఉంటాడు. ఎవరైతే దేవునికి దూరం అవుతారో, ఎవరైతే దేవుని సహవాసంకు రారో, వాళ్ళు తప్పటడుగులు వేసి సాతానుడు దారి మలిపేస్తాడు. వాడు నానా అలవాట్లకు గురి చేస్తాడు. అప్పుడు అతనికి ఏమవుతుందంటే దేవుల్లో ఉన్న ఛార్జింగ్ తక్కువైపోతుంది. మీ సెల్లు ఉన్నాయి, సెల్లుకి ఏం కావాలండి? వాడిన తర్వాత అది ఛార్జింగ్ కావాలా? ఛార్జింగ్ అయితేనే నువ్వు వేరే వాళ్ళతో మాట్లాడగలుగుతావు. దాంట్లో సిమ్ ఉంటుంది కానీ పనిచేయదు. ఎందుకు? ఛార్జింగ్ లేదు. కాబట్టి దానికి ఛార్జింగ్ కావాలంటే ఎలక్ట్రిక్లో పెట్టాలి, ప్లగ్ పెట్టి దాన్ని ఛార్జింగ్ చేయాలి. దానికి ఏదంటే దేని వైర్ అంటే దానికి ఛార్జింగ్ వైర్ వస్తుందా? రాదు. ఏ ఛార్జింగ్ వైర్ ఎందులోకి పోవాలనో అప్పుడు పోతేనే అది ఛార్జింగ్ అవుతుంది. అదేవిధంగా దేవుని మందిరానికి వచ్చేవారు ఆ పాస్టర్ ఏం చేస్తాడు? ఛార్జింగ్ చేస్తూ ఉంటాడు వాక్యంతో. హల్లెలూయా. అప్పుడు ఏమవుతాడు వాడు? ఏదైనా చెడు మార్గము, ఏదైనా దారి తప్పిపోతే దారిని సరి చేస్తుంటాడు వాక్యం ద్వారా. మీరు పాస్టర్ గారు చెప్తుంటే బాధపడొద్దు, ఏదైనా ఖండిస్తే బాధపడొద్దు. ప్రభువా నన్ను సరి చేస్తున్నావు, థ్యాంక్ యూ. దేవా నన్ను బాగు చేస్తున్నావు, నా వందనాలు. అవును ప్రభువా, నేను వంకర తింకర మార్గాల్లో వెళ్తున్నాను కాబట్టి నన్ను క్షమించు అని దేవుని సన్నిధిలో ఒప్పుకుంటావు. ఎప్పుడు? నీ చర్చ్తో ఛార్జింగ్ అయితే. కాబట్టి దేవునికి స్తోత్రం. చర్చ్తో సంబంధం లేకపోతే నీతో ఎవరు మాట్లాడారు? స్టార్టింగ్ కొంచెం మాట్లాడతారు, అయిన తర్వాత అందరూ దూరం అయిపోతారు. సహవాసానికి అందరూ వస్తుంటారు కానీ తనను గుర్తుకు చేసుకోరు. కొన్ని రోజుల వరకు గుర్తుకు చేసుకుంటారు, అయిన తర్వాత వదిలేస్తారు. ఎందుకు? సంఘముతో తనకు సహవాసం లేదు. హల్లెలూయా. ఏదో తప్పు జరిగింది వారిలో కాబట్టి వాళ్ళ జోలికి మనం పోవద్దు. నిజమే, దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుని బిడ్డలారా, అందుకే మందిరముతో అంట కట్టబడి ఉండాలి. సిస్టర్ గారు చాలా సాక్ష్యం బ్రహ్మాండంగా చెప్పిండ్రు. బ్రదర్ ఎవరెవరికైతే మేలు చేశాడో, ఎవరెవరికైతే స్వస్థత కలిగిందో, వారు దేవుని మందిరానికి ఏ విధంగా వచ్చారో, ఏ విధంగా రక్షింపబడారో అది మర్చిపోకూడదు. నిజమే, అది వాస్తవం. కనుక దేవునికి స్తోత్రం. దేవుని బిడ్డలారా, ఈ రోజున దేవుని ప్రేమ మన హృదయంలో కుమ్మరించబడుతుంది వాక్యం ద్వారా. హల్లెలూయా. కాబట్టి మనం ఏం కావాలి? 7వదిగా నిరీక్షణలో సిగ్గుపడను. మనం నిరీక్షణ కలిగి జీవించాలి. కనుక ఈ రోజున 7 ముఖ్య భావములను ఈరోజు వివరించాను. మొదటిది, క్రీస్తును ఒప్పుకొనుటలో సిగ్గుపడను. రెండవది, క్రైస్తవునిగా బాధలు కలిగినప్పుడు సిగ్గుపడను. మూడవది, క్రీస్తును గూర్చి సాక్ష్యం ఇచ్చుటలో సిగ్గుపడను. నాలుగవది, క్రీస్తు సువార్తను ప్రకటించుటలో సిగ్గుపడను. ఐదవది, క్రీస్తులో శ్రమలు వచ్చినా సిగ్గుపడను. ఆరవది, ఏ విషయంలో సిగ్గుపడను. ఏడవది, నిరీక్షణలో సిగ్గుపడను. దేవుడు ఈ కొద్ది మాటలను దీవించి ఆశీర్వదించును గాక. మే గాడ్ బ్లెస్ యూ.